చూడండి ఈరోజు క్లాస్లో కాస్ట్ బెనిఫిట్ అనాలైసిస్ ఇన్ ఆక్వాకల్చర్ దీని గురించి చదువుదాం. అంటే ఏంటి అంటే ఈ కాస్ట్ బెనిఫిట్ అంటే ఇన్కమ్. ఒకవేళ కాస్ట్ పెడతారు కదా, ఏది ఆక్వాకల్చర్లో కాస్ట్ అంటే డబ్బులు పెడతారు కదా, ప్రతి దానికి అమౌంట్తోనే కదా పని. అంటే పాండ్ తవ్వాలన్నా, వాటర్ పెట్టాలన్నా, ఏరియేషన్ చేయాలన్నా, సప్లిమెంట్స్ ఇవ్వాలన్నా, సీడ్స్ కొనాలన్నా అన్నీ కాస్ట్తోనే కదా. అంటే ఇప్పుడు బెనిఫిట్ అయిందా లేదా లాస్ వచ్చిందా, లాస్ రావడానికి రీజన్స్ ఏంటి, బెనిఫిట్ రావడానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి ప్రజెంట్ డేస్లో చూద్దాం, ఈ ప్రజెంట్ క్లాస్లో చూద్దామా. ఫస్ట్ చూడండి, కాస్ట్ రిటర్న్ అనాలైసిస్ needs detailed input and output data both in quantitative and value terms. అంటే చూడండి, కాస్ట్ బెనిఫిట్ అనాలైసిస్ తెలుసుకోవడానికి ఏం చేయాలి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ అంటే ఏంటి, మనం చేసినటువంటి పని అంతా ఇన్పుట్టే, పాండులోకే కదా చేస్తాం, పాండులోకే కదా వేస్తాం, సో ఇదంతా ఇన్పుట్టే. అవుట్పుట్ అంటే ఏంటి, దాన్ని తీసి అమ్ముతారు కదా, అది అవుట్పుట్. అమ్మిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్. ఇన్పుట్ అవుట్పుట్ డేటాలు ఇవి రెండు, అలాగే వాటర్, అలాగే వీటి క్వాలిటీ అన్నీ పోగా మిగిలినవన్నీ అవసరమైనవి పరిశీలించవలసిన అంశాలు ఉంటాయి. అంటే ఏమని అర్థం అంటే, మనం ఏమేమి ఇచ్చామో మనం బయటకు తీసి అమ్మడం వల్ల ఎలాంటిది వచ్చింది అంటే వీటి డేటా అంతా తెలుసుకుంటే మనకి లాభమా నష్టమా అనేది అర్థమైపోతుంది. అంతే కదా, మనం ఎంత అమౌంట్ పెట్టాము, దేని పెట్టాము డేటా కలెక్ట్ చేసుకోవాలంటే ఆల్రెడీ దీనికి సంబంధించి మనము రికార్డ్స్ కూడా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, అవన్నీ రాసి పెట్టుకున్నాం అనుకో, ఈజీగా మనం అమ్మినప్పుడు ఎలాంటి డబ్బులు వచ్చినాయి, నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా అని ఈజీగా మనకు తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకోవాలి అంటే కొన్ని ఫాలో అవ్వాలి. అవే చూడండి, ఆ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే క్యాపిటల్ కాస్ట్, యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్, ఓకేనా, యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్, అలాగే గ్రోస్ రెవెన్యూ, అలాగే ఇండికేటర్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఓకేనా, వీటన్నిటి గురించి కనుక మనము డేటా కనుక కలెక్ట్ చేసుకుంటే మనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎవరు లెఫ్ట్ అవ్వద్దన్నాను. క్యాపిటల్ కాస్ట్ చూడండి, the capital cost includes the cost of assets and service incurred in the establishment of facilities such as engineering design, permit free and clearing, construction and installation, equipment and tools. The estimation of the value of assets, their useful life and their salvage value are important for the calculation of annual depreciation on each time. The simplest way of calculation of annual depreciation is the straight line method. అంటే చూడండి, ఇక్కడ మనకి క్యాపిటల్ కాస్ట్ అంటే ఏంటంటే, కల్చర్ చేస్తాం కదా, కల్చర్ చేయాలంటే స్టార్టింగ్లో ఏం చేసుకోవాలి, స్టార్టింగ్లోనే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒకసారి పాండ్ తవ్వుతాము, మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ కల్చర్ చేయడానికి మళ్ళీ పాండ్ తవ్వాల్సిన అవసరం లేదు కదా. క్యాపిటల్ కాస్ట్ అంటే ఫస్ట్ ఇనిషియల్గా పెట్టినటువంటి వాల్యూ అన్నమాట. ఓకేనా, ఫస్ట్లో అయినటువంటి అమౌంట్, ఎక్స్టర్నల్గా చేసినటువంటి సర్వీస్, అంటే వాటికి పనులు చేస్తాం కదా, వాటిని ఇస్తాం కదా, ఏదో ఒక ఫంక్షన్ చేస్తూ మన పని కూడా చాలా ఉంటుంది. దాంట్లో ఏమేం పని ఉంటుంది, సప్లిమెంట్స్ ఇవ్వడము, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడము, వాటర్ చేంజ్ చేయడము, అలాగే మిషన్స్ తీసుకురావడం, ఇలా అన్నీ కూడా సప్లిమెంట్సే, వాటికి చేసినటువంటి సర్వీసే. ఓకేనా, సప్లిమెంట్ అంటే ఫుడ్, సర్వీస్ అంటే వాటికి చేసినటువంటి పనులు, వాటిని ఎస్టాబ్లిష్ చేయుటకు చేసినటువంటి వర్క్స్, అలాగే ఇంకా వీటికి పెంచుటకు వాటి పాండ్స్, మిషన్స్ ఇవన్నీ వాడతాం కదా. ఇంజనీరింగ్ డిజైన్ చేసిస్తాడు పాండ్. ఒక చిన్న పాండ్లు అయితే పెద్ద మనం ఇంజనీరింగ్ వరకు వెళ్ళము, కానీ ఇండస్ట్రియలైజ్డ్ అలా అయితే కనుక ఖచ్చితంగా ఇంజనీర్ డిజైన్ చేసినటువంటి పాండ్స్లో
ఇంజనీర్ యొక్క హెల్ప్ అనేది పెద్ద పెద్ద వాటికైతే అవసరం అవుతుంది. గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి పర్మిట్, ఓకేనా, పెద్ద పెద్ద ఇండస్ట్రీగా ఇది చేయాలంటే కల్చర్ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి పర్మిట్ తీసుకోవాలి, ఓకేనా. అలాగే ల్యాండ్ క్లియరింగ్, అంటే మనం ల్యాండ్ తీసుకోవడము, మనది అయితే ఓకే, వేరే వాళ్ళ నుంచి తీసుకోవాలనుకో అప్పుడు క్లియరింగ్ సర్టిఫికెట్ లేదా రాసుకోవడము ఏదో ఒకటి ఉంటుంది కదా. అలాగే కన్స్ట్రక్షన్స్, అది బిల్డ్ చేస్తాం కదా, అది ఇన్స్టాలేషన్, అంటే ఇంకా పాండ్ అయిన తర్వాత దాంట్లో పాండ్లోకి పెట్టేటివన్నీ కూడా ఇన్స్టాలేషన్. అనగా పాండ్లో ఏమేమి ఫాలో అయ్యారు, ఏ మిషన్స్ కానీ, ఏ సీడ్స్ కానీ, ఎలాంటి వాటర్ కానీ, ఇవంతా కూడా ఇన్స్టాలేషన్ కిందకే వస్తుంది. ఇంకా వాడినటువంటి ఎక్విప్మెంట్స్ అండ్ టూల్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది క్యాపిటల్ కాస్ట్లో, ఓకేనా. అలాగే వీటికి అయినటువంటి ఖర్చు, అంటే పేమెంట్ ఎంత అయింది వీటికి, అవి కూడా మనము చూసుకోవాలి. ఇంకా సాల్వేజ్ వాల్యూ, అంటే ఇవన్నీ వాడడం వల్ల సీజన్లో ఎంత ఖర్చు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవడంలో ఏమవుతుంది, యాన్యువల్ డిప్లీషన్ అనగా వచ్చిన మొత్తంలో వీటి ఖర్చుని తీసివేస్తే వచ్చేదే యాన్యువల్ డిప్లీషన్. ఈజీగా కాస్ట్ బెనిఫిట్ అనేది తెలుస్తుంది. కాస్ట్ అయిందా, బెనిఫిట్ అయిందంటే నష్టం వచ్చిందా, లాభం వచ్చిందని ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎప్పుడు ఇదంతా చేస్తాము, ఇనిషియల్ అంటే స్టార్టింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఇవన్నీ కూడా చేసుకోవాలి. కానీ నెక్స్ట్ సెకండ్ సీజన్కి ఇంత అవ్వదు, ఎందుకు, ఆల్రెడీ ఇవన్నీ మన దగ్గర పెట్టేసుకుంటాము. సెకండ్ సీజన్కి జస్ట్ ఏమన్నా ఫీడ్ కానీ ఇంకా ఏరియేషన్ ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది అంతే. ఇవన్నీ చేయాల్సిన పని ఉండదు, ఎందుకు, ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి, ఓకేనా, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇలా అన్ని ఫస్ట్లోనే మనం అన్నీ తీసి పెట్టుకోవాలి కాబట్టి ఇలాంటి దాన్ని ఏమంటారంటే కాస్ట్, క్యాపిటల్ కాస్ట్ అంటారు. యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్స్ చూడండి. ఆపరేటింగ్ కాస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ variable costs. Variable costs are those varying with the level of production, such as freight, feed, fertilizers, head labor and electricity, fuel supplies for each item. The kind, unit number of units, unit price and total cost should be specified. Fixed variable costs are those that do not change with the level of production, such as land lease, interest payment, ఓకేనా, డిప్రిషియేషన్, అలాగే మెయింటెనెన్స్, వేజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ పర్సనల్స్ ఎక్సెట్రా. అంటే చూడండి, ఇక్కడ యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ కింద ఏమొస్తాయి అంటే, ఆపరేటింగ్ కాస్ట్ను జనరల్గా ఈ యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ని 2 టైప్గా డివైడ్ చేసినారు, క్లాసిఫై చేశారు. అంటే ఏంటి, ఆ రెండు ఏవి, వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటంటే, వేరియబుల్ అంటే ఏమని, ఫిష్లకి ఒక్కొక్క దానికి ఒక్కో చోట అమ్మితే దాని కాస్ట్ ఎలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు పీరియడ్లో మనం అమ్మినామనుకో ఒక కాస్ట్ ఉంటుంది, అదే విలేజెస్ దగ్గరికి వెళ్తే కనుక కొంచెం డిఫరెన్స్ 10-29తో డిఫరెన్స్ ఉంటుంది. అలాగే సిటీస్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ ఒక కేజీనికే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. ఇలాంటి దాన్ని ఏమంటారంటే ఇట్లా వేరియబుల్గా ఉంటుంది దాని కాస్ట్, అంటే డిఫరెంట్గా ఫిక్స్డ్గా ఉండదు అనమాట. ఇలాంటి దాన్ని ఏమంటారు, వేరియబుల్ కాస్ట్ అంటారు. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, ఒకటేగా ఉండడం, ఎప్పుడు ఒకటేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీజుకి తీసుకున్నాం అనుకో ఒక ల్యాండ్, మనకు ఒకటి ఉన్నా లేదా 10 పెంచుకున్నామో లేదా 100s పెంచుకున్నామో అది వాళ్ళకి సంబంధం లేదు. ఎక్కడి నుంచి మనం లీజ్ తీసుకున్నామో ఆ ల్యాండ్కు మనం ఇవ్వాల్సిన అయితే అమౌంట్ అయితే ఇచ్చేయాల్సిందే కదా. మనకి ఇన్కమ్ ఎంతన్నా ఉంది లేదా లాస్ ఉంది, దాంతో పని లేదు. మనం తీసుకున్నటువంటి అమౌంట్, మనం అనుకున్న అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళ ఎవరి దగ్గర నుంచి అయితే లీజ్ తీసుకుంటామో వాళ్ళకి ఇచ్చేయాల్సిందే, ఫిక్స్డ్ ఇది, ఓకేనా. మనకి లాస్ వచ్చిందనేసి వాళ్ళకి తక్కువ ఇచ్చేదానికి లేదు, మనకి బెనిఫిట్స్ వచ్చినాయనేసి వాళ్ళకి ఎక్కువ ఇచ్చేదానికి లేదు, లీజ్ కనుక తీసుకుంటే, ఓకేనా. ఇదనమాట, 2 రకాలుగా ఉంటుంది యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్స్ అనేటివి, ఓకేనా. ఫిక్స్ అంటే లీజ్ తీసుకోవడం, అంటే మనకి లాభం నష్టం వచ్చినా కూడా ఓనర్కి ఇవ్వాల్సినటువంటి మొత్తం అంటే అమౌంట్ ఫిక్స్డ్గా ఉంటుంది, దాంట్లో చేంజ్ అనేది ఉండదు, ఓకేనా. వేరియబుల్ కాస్ట్లో ఎంత ప్రొడక్షన్ అయింది, ప్రైస్ ఎంత తీసుకున్నాము, ఫీడ్ ఎంత తీసుకున్నాము, ఫర్టిలైజర్స్ ఎంత వాడాము, ఓకేనా, లేబర్స్కి ఎంత పెట్టాము, ఎలక్ట్రిసిటీకి, ఫ్యూయల్కి, సప్లైస్కు,
ఇట్లా ఒక్కొక్క ఐటెంకి ఎంతెంత ఖర్చు చేసామనేది కనుక మనం రాసి పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఎండింగ్లో వచ్చినటువంటి అమౌంట్కి దీనికి బ్యాలెన్స్ చేసి చూస్తే కనుక డిఫరెన్స్, అప్పుడు మనకు కాస్ట్ బెనిఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా అనేది ఈజీగా సరిపోతుంది అన్నమాట. దాని నేచురల్ని బట్టి ఒకటి లేదా ఎక్కువ యూనిట్స్, అంటే ఒక చేప లేదా ఎక్కువ చేపల, లేదా ఒకదాని ప్రైజా లేదా ఆ ఫిష్ కాస్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అంటే ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత అనేది ఉంటుంది, లేదా టోటల్ ఆ ఫిషెస్ కాస్ట్ ఇంత అనేది కూడా ఉంటుంది ఇక్కడ. ఫిక్స్డ్ వేరియబుల్ కాస్ట్ లాగా అయితే గనక ఏ స్టేజ్లో అయినా ప్రొడక్షన్ జరగని ల్యాండ్కి లీజ్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, డిప్రిషియేషన్, మెయింటెనెన్స్ ఎంత, వేజెస్ అంటే శాలరీస్, పక్కన వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎంత శాలరీస్ ఇచ్చాము, అలాగే మేనేజ్మెంట్కి ఎంత ఖర్చు పెట్టింది అనేది తెలుస్తుంది. మేనేజ్మెంట్ అంటే ల్యాండ్ ఓనర్ ఎవరు, వాళ్ళకి ఎంతో ఇవ్వాలి కదా, పర్ ఇయర్ ఎంతో 6 monthస్కి ఎంత మాట్లాడుకుంటారు, అలా ఇవ్వాలి కదా. ఇలా ఉంటాయి కాస్ట్లు అనేటివి. ఓకేనా, సొంతంగా చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, లేదా లీజుకి తీసుకుంటే ఇంకొక టైప్లో ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వన్ గ్రోస్ రెవెన్యూ అనగా ఏమవుతుందంటే ప్రొడక్షన్, చూడండి, ఇట్ ఈస్ ద డిఫైన్డ్ యాజ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ multiplied by the unit from price of output. Gross revenue should included the cash and credit sales and the imputed value consumed from given way and used for in kind payments by using the market price. అంటే ఇక్కడ చూడండి, అనగా ప్రొడక్షన్ ఎంత అంటే ఒక ఫిష్కి ఎంత అమౌంట్ వచ్చింది, లేదా అన్ని ఫిష్లకి టోటల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 అమ్మినాం అనుకో, టోటల్గా మనకి ఎంతో ఒక 5000 వచ్చింది అనుకో, అప్పుడు ఒక్కొక్క దానికి ఎంత అనేది తెలిసిపోతుంది కదా, అర్థమవుతుంది కదా ఒక్కొక్క దానికి ఎంత వచ్చింది అనేసి. ఓకేనా, అలా అన్నమాట. ఎంత వచ్చింది అనేది దీంట్లో ఉండదన్నమాట. దీంట్లో అమ్మితే ఎంత అనేది ఆ తర్వాత మనం చేసినటువంటి ఇన్పుట్ని బేస్ చేసుకొని తెలుస్తుంది. అంటే ఇన్పుట్కి మనకు ఎంత ఖర్చు అయింది దాన్ని బేస్ చేసుకొని మనకు వచ్చిన లాభానికి ఇన్పుట్ ఎంత అయింది అనేసి ఈజీగా తెలుసుకోవచ్చు కదా. మనం ఖర్చు చేసిన అమౌంట్ ఎంత అనేది ఎట్లా తెలుసుకోవచ్చు, మనకు వచ్చిన లాభంలో కనుక ఖర్చు చేసినది కనుక తీసేస్తే మనకు లాభం వచ్చిందా అనేది కూడా తెలిసిపోతుంది. అలాగే గ్రోస్లో మనం ఎంత పేమెంట్ చేసింది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇండికేటర్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే చూడండి, ఆఫ్టర్ ఆల్ ద కాస్ట్ అండ్ రెవెన్యూ డేటా ఆర్ ఎస్టిమేటెడ్, డిఫరెంట్ ఇండికేటర్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్. అంటే చూడండి, ఇక్కడ ఏం జరిగింది అంటే తర్వాత వీటిని అన్నిటినీ డేటా అనేది కలెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా. ఈ డేటా అనేది ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది అంతా కింద స్టెప్ బై స్టెప్ ఇచ్చారు మనకి. ఓకేనా, ప్రాఫిట్ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రాస్ రెవెన్యూ అండ్ టోటల్ యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే మనం అమ్ముతానే ఎంత వచ్చింది, టోటల్ రెవెన్యూ అంటే ప్రాఫిట్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ గ్రాస్ రెవెన్యూ అంటే ఏంటంటే మనం అమ్మిన వెంటనే ఎంత వచ్చింది, దాంట్లో ఏది తీసేయాలా, యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ని తీసేయాలా, అంతే కదా. మనకి టోటల్గా ఎంత అమౌంట్ వచ్చింది, దాంట్లో మనం 1 yearకి అంటే 1 seasonకి ఎంత పెట్టాము అనే అమౌంట్ కన్నా తీసేస్తే ఏమొస్తుంది, ప్రాఫిట్. ఒకవేళ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, రేట్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ లేదా స్టార్టింగ్లో పెట్టిన ఖర్చు అది ఎలా తెలుసుకోవచ్చు అంటే ప్రాఫిట్ బిఫోర్ డెడికేషన్ ఆఫ్ ఇంటరెస్ట్ పేమెంట్ బై ఇనిషియల్ క్యాపిటల్ కాస్ట్. ఇనిషియల్ క్యాపిటల్ కాస్ట్ అంటే ఏంటి అని చెప్పాను నేను. టోటల్ మనము ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాంగో తోట పెట్టినామనుకోండి, మామిడికాయల తోట ఉండదనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఫస్ట్లోనే కదా ఎక్కువ దాన్ని ల్యాండ్ క్లీన్ చేయడము, ల్యాండ్ కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ వేయడము, అలాగే ఆ చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి నాటడము, వాటికి ఫర్టిలైజర్స్ ఇవ్వడము, అంతా ఫస్ట్లోనే కదా ఉంటుంది. నెక్స్ట్ అవి ఎప్పుడు మనకి ఇన్కమ్ ఇచ్చేది, ఎప్పుడో ఒక 10 yearsకో అప్పుడు ఇస్తాయి.
ఓకేనా? ఇప్పుడు అక్కడ ఎప్పుడో ఇస్తాయి కదా వీటి నుంచి మనకు లాభం అనేది. అది 1, 2, 3, 4, 5 సీజన్లకి మనం పెట్టినటువంటి అమౌంట్ అంతా వచ్చేసింది అనుకో, మనం పెట్టినటువంటి అమౌంట్ ఫస్ట్ సీజన్లోనే రాదు, ఫస్ట్ ఖాతాలోనే రాదు, 2, 3 ఖాతాలు వస్తే కానీ మనకి మన ఇనిషియల్ క్యాపిటల్ కాస్ట్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చినటువంటి మనకి లాభాలే కదా. అలా అన్నమాట ఇక్కడ కూడా సేమ్. అంటే చూడండి, ఇనిషియల్ క్యాపిటల్ కాస్ట్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ప్రాఫిట్ బిఫోర్ డెడికేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్. అంటే చూడండి, మొత్తం డబ్బు అనగా ఇంట్రెస్ట్ డబ్బు అంతా మనకి ఇచ్చిన మనం పెట్టినటువంటి మొత్తం డబ్బు బై మనం పెట్టినటువంటి డబ్బు, అంతే కదా, మనకు వచ్చిన డబ్బు బై మనం పెట్టిన డబ్బు. ఓకేనా? నెక్స్ట్ ప్రొడక్టివిటీ పర్ యూనిట్ ఆఫ్ మేజర్ ఇన్పుట్, కేజీ పర్ హెక్టర్, కేజీ పై మంత్, రేట్ బై కేజీ, కేజీ బై యూనిట్ ఆర్ ఫీడ్ ఎక్సెట్రా. అంటే చూడండి, పేబ్యాక్ పీరియడ్ అంటే ఏంటంటే మనం పెట్టినటువంటి అమౌంట్ మొదట్లో ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బు ఎన్ని ఇయర్స్కి వచ్చింది అనేసి, అంటే ఏ విధంగా వచ్చింది అనేసి, ఒక కేజీకి ఒక హెక్టార్లో ఎన్ని కేజెస్ వచ్చాయి అనే దాని మీద బేస్ చేసుకొని కూడా మనం పెట్టిండే డబ్బు ఒక్కొక్క కేజీని అమ్మితే వస్తుందా రాదా అని మనం ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ఒక కేజీ రేటుని బేస్ చేసుకొని కూడా మనకు అమౌంట్ వస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు. ఒక కేజీ బై యూనిట్ అంటే ఒక్కొక్కటి ఒక 2-3 పీసెస్ వేస్తే కన్నా ఒక కేజీ వస్తుంది కదా, అలా అయినా మనము లెక్కించవచ్చు కదా. మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ వస్తుందా రాదా అని ఎట్లా తెలుసుకోవచ్చు? అవి అమ్మడం వల్లనే. వాటిని ఎలా అమ్ముతారు అనేది ఇక్కడ ఇచ్చినారు. ఒక హెక్టార్కి ఉండే కేజీస్ని బేస్ చేసుకొని అమ్మచ్చు, లేదా అలాగే ఒక కేజీకి ఎంత రేటు అని తెలుసుకున్నా కానీ మనకు కాస్ట్ ఎంత అనేసి మనకు లాభమా నష్టమా అనేది తెలిసిపోతుంది. లేదా ఒక కేజీకి ఒక ఫిష్ వచ్చిందా, 2 ఫిష్లు వచ్చినాయి, లేదా ఒక ఫిష్ ఎంత కేజీ ఉంది అంటే ఒకటి 1/2 కేజీ ఉంటుంది, కొన్ని 3 కేజెస్, కొన్ని 5 కేజెస్, ఎలా అయినా ఉండొచ్చు. ఒక యూనిట్ అంటే ఒక ఫిష్ అనమాట. ఓకేనా? ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు మనం పెట్టినటువంటి అమౌంట్ ఇన్పుట్. అలాగే చూడండి, నెక్స్ట్ పేబ్యాక్ పీరియడ్, నంబర్ ఆఫ్ ఇయర్స్ రిక్వైర్డ్ టు రికవర్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ అండ్ డిప్రిసియేషన్. అంటే ఇక్కడ ఏంటి, మనం పెట్టినటువంటి మొదట్లో ఎంత పెట్టాము అనే అమౌంట్ ఎన్ని ఇయర్స్కి వచ్చింది అనేది, డిప్రిసియేషన్ అంటే ఏంటంటే మనము మధ్యలో కొన్నిటికి పర్చేజ్ చేస్తుంటాం కదా, శాలరీస్ ఇవ్వడం కావచ్చు, ఫర్టిలైజర్స్ కోసం కావచ్చు, ఫీడ్ కావచ్చు, ఇవంతా కూడా అవి తీసేయంగా వచ్చిండేది కదా మనకు ప్రాఫిట్. మనం మధ్యలో ఎంత చేసాము, ఎంత ఖర్చు పెట్టాము అవన్నీ తీసేస్తేనే కదా, మన అసలు తీసేస్తేనే కదా లాభం వచ్చిందా నష్టం వచ్చిందని తెలిసేది. అలా అనమాట. నెక్స్ట్ చూడండి, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ద లెవెల్ ఆఫ్ ప్రైజెస్ అండ్ production at which the project just cover its operating cost. Broken even price equal to total operating cost by quantity of production. అంటే చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ యూజ్ చేసినటువంటి అన్నిటి ఖర్చు అంటే మనం పెట్టినటువంటి ఖర్చు బై ఎంత క్వాలిటీ ప్రొడక్షన్ వచ్చింది. ఇలా ఈ రెండింటిని కన్నా ఇట్లా క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది, బ్రేక్ ఈవెన్ అనాలైసిస్ అనే దాని గురించి తెలుసుకోవచ్చు. అలాగే బ్రేక్ ఈవెన్ ప్రొడక్షన్, దీనికి టోటల్ ఆపరేటింగ్ కాస్ట్ బై యూనిట్ ప్రైస్ ఆఫ్ అవుట్పుట్. అంటే కదా, టోటల్గా మనం ఆపరేటింగ్ కాస్ట్కి ఎంత చేశాము, ఒక సీజన్లో ఎంత ఆపరేటింగ్ కాస్ట్ పెట్టాము, అంటే ఒక సీజన్లో వాటిని పెంచడానికి ఎంత ఖర్చు పెట్టాము అనేది యూనిట్ ప్రైస్ ఆఫ్ అవుట్పుట్. ఓకేనా? ఒక్కొక్క దాని యొక్క వాల్యూ బేస్ చేసుకొని అర్థమవుతుంది. చూడండి, మనం ఇప్పుడు ఒక 5,000 పెట్టామనుకో, ఒక్కొక్క దానికి ఎంత పెట్టాము అనేది క్యాలిక్యులేషన్ చేయడం. ఒకవేళ 10,000 పెట్టామనుకో, మనకు ఒక ఎన్నో ఫిష్లు వచ్చినాయనుకో, ఒక్కొక్క దానికి ఎంత పెట్టాము అనేది క్యాలిక్యులేట్ చేయడం ఇది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, దిస్ మెథడ్ హ్యాస్ ఆల్సో బీన్ యూజ్డ్ క్వైట్ ఆఫ్టెన్ టు evaluate the economic performance of a farm or to compare the economic aspect of different farm management system such as monoculture versus polyculture, extensive versus intensive etc. అంటే ఈ మెథడ్ని మనకు
ఎంత మనీ వచ్చింది అని తెలుసుకోవచ్చు, ఎన్ని రకాల ఫిషెస్ని పెంచవచ్చు అనేది కూడా మనకు అర్థమవుతుంది ఈ క్యాలిక్యులేషన్స్ వల్ల. అలాగే మనం ఇట్లా పాండ్లో మోనోకల్చర్ అన్నా చేయొచ్చు, లేదా పాలికల్చర్ అయినా చేయొచ్చు. అలాగే ఎక్స్టెన్సివ్ మెథడ్లో అయినా చేయొచ్చు, ఇంటెన్సివ్ మెథడ్లో అయినా చేయొచ్చు. అంటే మోనోకల్చర్ అంటే ఒకే స్పీసీస్ని అయినా పెంచవచ్చు, లేదా ఒక్కొక్క పాండ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్పీసీస్ని అయినా కూడా పెంచవచ్చు. ఒక్కొక్కసారి 2-3 స్పీసీస్ ఒకే పాండ్లో కూడా పెంచవచ్చు. ఓకేనా. ఒక్కొక్కటే పెంచితే, ఒక్కో టైపే పెంచితే మోనోకల్చర్, చాలా స్పీసీస్ పెంచితే పాలికల్చర్. ఓకేనా. ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్ అంటే ఏంటి? ఇంటెన్సివ్ అంటే మన ల్యాండ్లో మన దగ్గర ఉండేటివి, ఎక్స్టెన్సివ్ అంటే బయట వేరే వాళ్ళది కావచ్చు, ఇంకా ఏదైనా వేరేది మంది కాకుండా చేయడం, ఎలా అయినా చేసుకోవచ్చు. అంటే ఇండస్ట్రియల్ లెవెల్ ఏది ఎక్స్టెన్సివ్. ఇంటెన్సివ్ అంటే మన చిన్న చిన్న పాండ్స్, 1-2 పాండ్స్ వేసుకొని పెంచుకోవడాన్ని ఇంటెన్సివ్ లెవెల్ అంటారు. ఇలా మనకి ఏదైనా సరే బెనిఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేసి ఈ క్యాలిక్యులేషన్లు అన్నీ చేసుకోవచ్చు. అలా అన్ని కలిపైనా పెంచుకోవచ్చు, ఒకే దాంతో అయినా పెంచుకోవచ్చు, మనకుండే ఏరియాలోనైనా పెంచుకోవచ్చు, లేదా ఇండస్ట్రియల్ లెవెల్లో అయినా పెంచుకోవచ్చు. ఓకేనా. మనం తీసుకునే పర్మిట్ని బట్టి, మన దగ్గర ఉండే అమౌంట్ని బట్టి మనం ఎలా అయినా కల్చర్ అనేది ఏ మెథడ్లో అయినా మనం ఫాలో అయిపోవచ్చు, అంతే కదా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నేను ఇంతకుముందు మీకు కొన్ని ఇక్కడ కొన్ని డిసీజెస్ చెప్పేది ఆ రోజు సరిపోలా మనకి టైం. ఓకేనా. చూడండి, హెమిస్ట్రోమా శాప్తాసం, ఇది వార్మ్ కాంటాక్ట్, అంటే ఇది వార్మ్స్ వస్తుందన్నమాట. ఓకేనా. వైటిష్ ఐ డ్యూ టు వైట్ డాట్స్, అంటే తెల్లగా ఐ అయిపోతుంది, అలాగే వైట్ డాట్స్ వస్తాయి. దట్ ఈస్ లిటిల్ వామ్ suited between lens and lens capsule. ఓకేనా. ఇలాంటి డిసీజ్ కన్నా వస్తే ఏం చేయాలంటే ట్రీట్మెంట్, డిప్ ట్రీట్మెంట్ చేయాలా. అది కూడా ఇక్కడ పొటాషియం యాంటీమోనైల్ ఇలాంటి వాటిలో ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ కొంచెం కనపడలేదు, చూద్దాంలే దాని గురించి, అది కొంచెం క్లారిటీగా లేదు నాన్న. నెక్స్ట్ చూడండి, ఫిష్ మార్కెటింగ్ మెథడ్స్ ఇన్ ఇండియా. చూడండి, ఫిష్ మార్కెటింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి చూస్తే, టు మేక్ ఫిష్ అవైలబుల్ టు consumers at the right time and in the right place required an effective marketing system. A fisherman who catch fish by laboring overnight from common property water bodies do not usually sell fish in retail markets at the break of day. They take their catches to place where nickries, alage bakeries or retailers meet them and bargain by a lot. At the landing point, the number of intermediaries is low. Only 1 or 2 intermediaries may approach a fisherman once bargain has started. Other intermediaries remain at the distance and wait for them turn to deal. అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే, ఇక్కడ మనం ఇందాక ఇన్ని పెంచాలి, ఇన్ని అమ్మాలి అని అన్నాం కదా. అవి అమ్మడం కోసము కొన్ని ఛానల్స్ ఉంటాయి. మనం ఒక చిన్న టాపిక్ అనేది ఛానల్స్ గురించి మాత్రమే, ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3 అని చదువుకున్నాం. కానీ ఇక్కడ డీటెయిల్గా చూడండి, ఫిషెస్లను ఏవైనా సరే అదే సరైన సమయంలో, అంటే కరెక్ట్ టైంలో, ఏదైనా సరే సరైన ప్లేస్లో, అంటే ఎఫెక్టివ్ ప్లేస్లో కన్సూమర్స్ కోసం మార్కెటింగ్ అనేది చాలా అవసరం, అంతే కదా. ఎవరు లేని ప్లేస్కి వెళ్ళి అమ్మడం అంటే అది అవ్వదు. ఓకేనా. ఎక్కడైతే ఎక్కువ వాల్యూ ఉందో, ఎక్కడైతే ఏ టైంలో అయితే ఎవరు తీసుకుంటారో, అది 2 మెయిన్ అనమాట. అవి చూసుకొని వీటిని కరెక్ట్గా మార్కెటింగ్ అనేది చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ఫిషెస్లను ఫిషర్మ్యాన్ పడతాడు కదా, ఆ తర్వాత వాటిని ఎప్పుడు రిటైలర్ మార్కెట్లో అమ్మడం అనేది జరగకపోవచ్చు, అంతే కదా. రిటైలర్స్కే అమ్మాలంటే ఒక్కొక్కసారి అవ్వదు.
ఓకేనా. ఆ రిటైలర్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా రిటైలర్స్ లేకపోయి ఉండొచ్చు, అలా అనమాట. ఒక్కొక్కసారి రిటైలర్స్కి అమ్మడం అనేది జరగకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి చూడండి. అప్పుడు ఏం చేయాలంటే బ్యాపరీస్ ఆర్ రిటైలర్స్లను వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని బార్గెన్ చేయాల్సి వస్తుంది, అంతే కదా. మనం రోజు అమ్మే వాళ్ళు, మనం రోజు కాకపోయినా రిటైలర్స్ ఉంటారు, వాళ్ళు మనకి అవైలబుల్గా లేరు అంటే ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా. అలాగే ఎప్పుడైతే ఈ ఫిషర్మెన్ ఫిషెస్లను అమ్మడం కోసము బయర్స్ని ఖచ్చితంగా వెతకాలి. ఎప్పుడైతే అమ్మాలనుకుంటాడో అప్పుడు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళని వెతుక్కోవాలి, అంతే కదా. మనం ఎక్కడో వేరే మారుమూల ప్రాంతాల్లో పెంచుంటాము, అక్కడ కొనే వాళ్ళు ఉండరు. అందుకోసమే ల్యాండ్ మెయిన్ అనమాట. మార్కెటింగ్కి దగ్గరగా ఉండే ప్లేస్లో ఫస్ట్ షూట్ చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకున్నాం. ఒకవేళ ఇలా దూరం అయిందనుకో, అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, బయర్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ కోసం వెతకాలన్నమాట. ఒకవేళ బయర్స్ దూరంగా ఉంటే కనుక వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు చాలా కష్టం అవుతుంది. వెయిట్ చేస్తే ఏమవుతాయి, ఫిషెస్ అన్నీ పాడైపోయే ప్రాబ్లం ఉంది. ఇలాంటప్పుడు ఇంకో బయర్ని వెతకడం అనేది స్టార్ట్ చేయాలి. ఒకరి కోసమే వెయిట్ చేయకుండా, ఎవరు కొంటారు అనే వాడి కోసమే వెయిట్ చేయకుండా ఇంకా వేరే ఓకేనా, వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళేసి బార్గెన్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అలాగే చూడండి నాన్న. నెక్స్ట్ ఇంటర్మీడియరీస్ అంటే వీళ్ళే బయ్యర్స్. రిమైన్ అట్ ద డిస్టెన్స్ అండ్ వెయిట్ ఫర్ దేర్ టర్న్ టు డీల్. Should the first intermediary fail to obtain the fisherman's lot, if the first intermediary is unsuccessful, another step to bargain of the catch. ఎవరు నాన్న డిస్టర్బెన్స్ వస్తుంది? మా గుల్షన్. Into bargain for each. Normally the first retailer does not allow this happen and secures the lot of himself. No open binding existence in such a case. Therefore the poor of fishermen often falls prey to the retailer accrued exploitations. A fisherman as a seller cannot negotiate favorable prices of himself, mainly because he meet buyers అంటే ఇంటర్మీడియట్స్ అని చెప్పుకున్నాం కదా, వన్ అట్ ద టైమ్ అండ్ అట్ డిఫరెంట్ టైమ్స్. అంటే ఇక్కడ ఇవన్నీ ఫాలో అవ్వాల్సి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఆ ఫాలో అవ్వాల్సినటువంటి థింగ్స్ ఏవి అంటే చూడండి. ఫిషర్మాన్ బయర్స్ని ఒకసారి కలిసారా, ఎక్కువసారి కలిసారా అనేది కూడా ఒక ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. he cannot keep fish for a long time because the product is highly perishable. ఒక్కొక్కసారి ఏం చేయాల్సి వస్తుంది, ఎవరైతే బయర్స్ కొనుక్కుంటారో వాళ్ళ కోసము ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఫిషెస్ పాడైపోయాయి అంటే పరిషబుల్ అంటే పాడైపోతాయి అన్నమాట. he has no specific place to sit in the market to sell his fishes. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, వీడు తీసుకెళ్ళిన టైంని బేస్ చేసుకొని ఇంకా చాలామంది ఒక టైంలో వచ్చినాయనుకో మార్కెట్ దగ్గరకు తీసుకెళ్ళారు ఇంకా, అప్పుడు ఒక్కొక్కసారి ఆ ఫిషెస్ని పెట్టేటటువంటి ప్లేస్లో ఉండకపోవడం కూడా ఒక ప్రాబ్లమే. ఓకేనా. అతనికి మార్కెట్లో ఉంచి అమ్మేంత ప్లేస్ లేకపోవడం కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎంట్రీ ఇంటూ ద మార్కెట్ టు డిఫరెంట్ ఫర్ ఫిషర్మన్ ఫర్ మెనీ reasons, mainly because of strong cooperation and resistance for the retailers. Thus it is obvious why fishing communities remain poor or are getting poorer over the years. Although the trade is an important, necessary and everyday commodity, markets as the primary catch states are almost completely non-competitive and therefore
ఎక్స్‌ప్లాయిటేషన్ ఈజ్ హై. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్కెట్లోకి ఎంటర్ అయినటువంటి ఫిషర్మ్యాన్కి అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి. అవేవి అంటే ఫిషెస్ ఒక్కోసారి టైం పట్టచ్చు అమ్మడానికి, ఎవరు బయర్స్ లేకపోవడమో కొంచెం టైం పట్టచ్చు. అలాంటప్పుడు ఏమవుతాయి, ఈ ఫిషెస్ అవి ఉండలేకపోతాయి అనమాట. అంటే స్ట్రాంగ్గా ఉండలేకపోవడం వల్ల ఫిషెస్ ఇంకా ఎక్కువ టైం ఉండలేవు కదా, అవి పాడైపోతాయి. దీనివల్ల ఫిషర్మ్యాన్కి ఒక్కోసారి నష్టం కూడా జరుగుతుంటుంది కదా. అందుకోసమే ఫిష్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ట్రేడ్ అంటే వాణిజ్యం, అమ్మడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్ అనేది మొట్టమొదటి స్టేజ్ దీనికి. అంటే మార్కెట్ అనేది ఫస్ట్ చూసుకొని మార్కెట్ దగ్గరగా ఉండి ఆ మార్కెట్లో తీసుకుంటారా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఒక బాండ్ని పెట్టేసి దాంట్లో పెట్టి వాటిని సర్వైవ్ చేసేది పెద్ద ఏం కాదు, కానీ వాటిని జాగ్రత్తగా అక్కడ మనం అమ్మగలమా లేదా అనేది కూడా మెయిన్ అనమాట. ఓకేనా, చూడండి టుడే క్లాస్లో ఒకసారి చూడండి నాన్న, ఏది కాస్ట్ బెనిఫిట్ అనలైసిస్ గురించి చదువుకున్నాం కదా మనం ఈరోజు. ఈ కాస్ట్ బెనిఫిట్ అనలైసిస్ గురించి తెలుసుకోవడానికి ఏవి ఇంపార్టెంట్, సీడ్స్, వాటర్ ఫీడ్, అవుట్పుట్, ఇన్పుట్, వీటి డేటాస్, అలాగే వాటర్ క్వాలిటీ, అలాగే ఫిష్ క్వాలిటీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ అయిపోగా మిగిలిందే వీటన్నిటికీ ఖర్చు చేయగా మిగిలినటువంటి అమ్మినప్పుడు వచ్చే అమౌంటే మనకు బెనిఫిట్ అని వస్తుంది అనమాట. ఒకవేళ బెనిఫిట్ రాకపోతే అంటే మిగలకపోతే నష్టం వచ్చినట్టు అని అర్థం. క్యాపిటల్ కాస్ట్ చూడండి, ఇక్కడ క్యాపిటల్ కాస్ట్ అంటే ఏంటి, క్యాపిటల్ కాస్ట్ అంటే కల్చర్. మీకు ఇందాక చెప్పాను నేను, క్యాపిటల్ కాస్ట్ అంటే ఇంక్లూడింగ్ కాస్ట్ assist the service include the establishment of facilities and such as engineering, design, permit free, landing free, construction of installation, equipment and tools, the salvage value and important for the calculation of annual depreciation each time. The simplest way of calculation of annual depreciation is the స్ట్రైట్ లైన్ మెథడ్స్. అంతే కదా, ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో మెయిన్లీ ఏంటి, ఫస్ట్ మనకి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డేటా ఉండాలి, అలాగే ఎస్టాబ్లిష్మెంట్కి చేసినటువంటి వర్క్స్, అలాగే ఇంకా దానిని పెంచడానికి మిషన్స్ని యూజ్ చేసింటారు కదా అవి, ఇంజనీర్ వచ్చి డిజైన్ చేసినటువంటి దానికి, అలాగే గవర్నమెంట్ నుండి పర్మిట్ కూడా తీసుకోవాలి, అలాగే ల్యాండ్ కూడా క్లియరింగ్ చేసుకోవాలి, కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలి, ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఓకేనా, పాన్లో ఏమేమి ఫాలో అవుతున్నాము అనేది మెయిన్ అనమాట. ఇంకా వాడినటువంటి ఎక్విప్మెంట్స్ అండ్ ట్యూల్స్ కూడా ఉంటాయి, వీటికి అయినటువంటి ఖర్చు, వీటికి పెట్టినటువంటి అమౌంట్ కూడా మనము గుర్తు చేసుకోవాలన్నమాట. ఇంకా సాల్వేజ్ వాల్యూ, ఇక్కడ ఈ సాల్వేజ్ వాల్యూ, అలాగే ఇవన్నీ కూడా వాడడం వల్ల సాల్వేజ్ వాల్యూ మీన్స్ ఏంటి, జాబ్, వాళ్ళకి డబ్బులు ఇస్తాం కదా వర్కర్స్ పెట్టుకుంటే వాళ్ళు అనమాట. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, యాన్యువల్ డిప్రిషియేషన్ అనేది ఎంత వచ్చింది, బెనిఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అలాగే యాన్యువల్ ఆపరేటింగ్స్ చూడండి, ఈ యాన్యువల్ ఆపరేటింగ్స్ని మెయిన్లీ 2 టైప్స్గా డివైడ్ చేశారనేసి. అలాగే వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అంటే మీకు చెప్పాను నేను, ఏంటి వేరియబుల్ కాస్ట్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాటి కాస్ట్ అనేది. ఓకేనా, అలాంటి దాన్ని వేరియబుల్ కాస్ట్ అంటారు. ఓకేనా, అలాగే చూడండి ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వాటికి కాస్ట్ మారకుండా ఉండేదాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. అలాగే చూడండి అన్న, ఇక్కడ కొన్ని స్పీసెస్ ఉన్నాయి. ఇదేంటంటే ఫిలోమిట్రా స్పీసీస్, కావెల్లోనా స్పీసీస్. దీనికి చూడండి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే డల్, సిక్కీ అండ్ విత్ పార్ట్స్ ఆఫ్ alimentary canal swollen or completely choked by roundworms. అంటే చూడండి ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నవన్నీ కూడా వామ్స్ వల్ల వచ్చినటువంటి డిసీజెస్. ఓకేనా, ఈ డిసీజ్ ఇప్పుడు 2 స్పీసీస్ గురించి చెప్పా కదా, ఈ 2 టైప్స్ ఆఫ్ స్పీసీస్ కనుక ఈ ఫిష్ని అటాక్ అయిందనుకో అప్పుడు ఏమవుతుందంటే డల్గా అయిపోతుంది, అలాగే ఈ సిక్కులా కొంచెం నీరసంగా కనిపిస్తుంది, అలాగే ఎలిమెంటరీ కెనాల్ స్వాలెన్ మీన్స్ వాపు వచ్చినట్టు ఉంటుంది, అలాగే
కంప్లీట్లీ చోక్డ్ బై ఈ రౌండ్ వామ్స్ అనేటివి కంప్లీట్గా అక్కడ ఎక్కువైపోయింటాయి అనమాట. చూడండి దీనికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, డిప్ ట్రీట్మెంట్ దేంట్లో డిప్ చేయాలి అంటే 3:1 lakh అనమాట. ఇది పిక్రిక్ యాసిడ్ ఫర్ 1 hour. ఓకేనా, పిక్రిక్ యాసిడ్లో 1 hour కనుక ఉంచితే కనుక ఈ వామ్స్ అనేటివి రౌండ్ వామ్స్ అనేటివి లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే చూడండి ఇంకా కొన్ని స్పీసీస్ అయినటువంటి చూడండి, ఇది చూడండి అకాంతోసెఫిలా జిలానీ కోరి, నెక్స్ట్ హైంక్రస్ స్పీసీస్. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా డల్ అండ్ సిక్కీ. డల్ అంటే డల్గా అయిపోతుంది, సిక్ అంటే ఇల్నెస్ వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. దీనికి కూడా ట్రీట్మెంట్ ఏవి ట్రీట్మెంట్ ఉన్నాయి అంటే డిప్ ట్రీట్మెంట్. ఇక్కడ కూడా 3:1 lakh పిక్రిక్ యాసిడ్ ఫర్ 1 hour. ఓకేనా, 1 hour ఇక్కడ కూడా, లేదా ఇంకొక వేరే ట్రీట్మెంట్ కూడా ఉంటాయి, మనం ఒక ట్రీట్మెంట్ గురించి చూద్దాం. అలాగే చూడండి నెక్స్ట్ మనకి ఉండే ఇంకొక స్పీసీస్, ఇది చూడండి హైరుడినియా హెమిక్లస్పిస్ స్పీసీస్. ఇది కన్నా ఈ ఫిషెస్ని కన్నా అటాక్ అయిందనుకో ఈ వాము, అప్పుడు ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి అంటే ఇక్కడ చూడండి అబ్నార్మల్ మూమెంట్స్ ఆఫ్ ద ఫిష్. అంటే ఎట్లా అంటే అట్లా మూమెంట్స్ ఉంటాయి దీంట్లో డ్యూ టు ఇరిటేషన్ వల్ల అది ఎలా అంటే అలా ప్రవర్తిస్తుందంట. అలాగే యాజ్ ద పారాసైట్ ఫీడ్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ హోస్ట్. ఈ పారాసైట్ ఏం చేస్తుంది, వాళ్ళ ఫిష్లో ఉండేటటువంటి బ్లడ్ అంతా కూడా ఫీడ్ లాగా తీసేసుకుంటూ ఉంటుంది. అంటే దీనికి బ్లడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్ చూడండి, డిప్ ట్రీట్మెంట్ ఇన్ 1:1000 సొల్యూషన్ ఆఫ్ గ్లాసికల్ అసిటిక్ యాసిడ్. ఓకేనా, దీంట్లో కనుక డిప్ చేసి కాసేపు ఉంచితే కనుక ఈ వామ్స్ తొలగిపోతాయంట. అలాగే కోపీపాడ్స్, నెక్స్ట్ అలాగే ఆర్గిడిస్ స్పీసీస్, అలాగే నెక్స్ట్ ఇంకా క్యాల్గస్, స్పూడోసైటాసస్, అలాగే ఇక్కడ క్రావెలియాసా స్పీసీస్. ఇవన్నీ రావడం వల్ల వచ్చిన డిసీజ్ పేరు చూడండి ఆర్గ్లోసిస్ అనేది, అలాగే లెర్నియోసిస్ అనే డిసీజెస్ అనేటివి వస్తాయి. చూడండి ఇక్కడ వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే లాస్ ఆఫ్ స్కేల్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ స్పాట్స్, డ్యామేజ్ ఆఫ్ గిల్స్. ఓకేనా, లాస్ ఆఫ్ స్కేల్స్ అంటే స్కేల్స్ అనేటివి విరిగిపోతూ ఉంటాయి. స్కేల్స్ విరిగిపోతే దానికి ప్రాబ్లం కదా. స్కేల్స్ ఎందుకు, వాటికి అవి ఎక్స్టర్నల్ స్కెలిటల్గా ఉంటుంది కదా, అవి లేకపోతే లోపల బాడీ పార్ట్కి ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాటికి ఏదన్నా దాని మీద పడినా కానీ నేరుగా దెబ్బ అనేది తగిలిపోతూ ఉంటుంది. ఓకేనా, స్కేల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అలాగే రెడ్ స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి. గిల్స్ కూడా కొద్దిగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ చూడండి హాఫ్ an hour ట్రీట్మెంట్ ఇన్ 500 pp ఫార్మలిన్ సొల్యూషన్లో వేయాలన్నమాట. మెకానికల్ రిమూవల్ బై ఫోర్సెస్ ఫాలోడ్ బై ద బాత్ ఇన్ వీక్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ ఫర్ 5 minutes అండ్ 5 minutes ఇలా అయినా చేయొచ్చు. అంటే ఇక్కడ 2 రకాల ట్రీట్మెంట్ గురించి చదివాము. ఏంది 500 ppm ఫార్మలిన్ సొల్యూషన్లో వేయాలి. అలాగే లేదంటే ఇక్కడ మళ్ళీ ఈ 1 week పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్లో 5 minutes అలాగా ఉంచాలన్నమాట. లేదా బాత్ ఇన్ 1% ఆఫ్ కామన్ సాల్ట్ సొల్యూషన్ ఫర్ 1 hour. ఓకేనా, మన దగ్గర ఉండే సాల్ట్ ఉంటుంది కదా, అలాంటి సాల్ట్ సొల్యూషన్ లాగా ప్రిపేర్ చేసుకొని దాన్ని 1 hour ఆ సొల్యూషన్లో ఉంచాలన్నమాట. ఓకేనా, ఇలా మేబీ డిస్ఇన్ఫెక్టెడ్ బై అప్లయింగ్ leaning of the measure of 8 ml of 1000 times of liters of water. ఓకేనా, ఇలా ట్రీట్మెంట్ ఇక్కడ 3-4 ట్రీట్మెంట్స్ చెప్పాం కదా, ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ 500 ppm ఫార్మలిన్ సొల్యూషన్లో అయినా, లేదా 1% కామన్ సాల్ట్ సొల్యూషన్లో అయినా కానీ ఇస్తే కనుక వాటికి అటాక్ అయినటువంటి ఈ రౌండ్ వామ్స్ ఇక్కడ స్పీసీస్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇంకా చాలా స్పీసీస్ గురించి చదువుకున్నాము. ఈ స్పీసీస్ అన్నీ కూడా వెళ్ళిపోతూ వస్తాయి. అలాగే చూడండి ఇక్కడ నెక్స్ట్
సెస్టోర్స్ లింగులా స్పీసీస్. దీనికి ఎలాంటి ఇది సిమ్టమ్స్ ఉంటాయి చూడండి. డల్ స్కిన్నీ అండ్ with parts of alimentary canal swollen or completely shocked by the cestode cyst or worms. అంటే చూడండి, ఈ ఫిష్ చూడడానికి ఇలాంటి వామ్స్ కానీ అటాక్ అయితే డల్గా ఉంటుంది, అలాగే సిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలిమెంటరీ కెనాల్కి స్వాలెన్ అనేది వస్తూ ఉంటుంది, అంటే వాపు వస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, కంప్లీట్లీ ఈ అలిమెంటరీ కెనాల్ మీద ఈ సిస్టోడ్స్ యొక్క సిస్టులు కానీ లేదా ఈ వామ్స్ కానీ వచ్చి అక్కడ అటాక్ అవుతూ ఉంటాయి. ట్రీట్మెంట్ చూడండి, డిప్ ట్రీట్మెంట్ 3:10,000 పిక్రిక్ యాసిడ్ ఫర్ 1 అవర్. ఓకేనా? అంటే పిక్రిక్ యాసిడ్ దీంట్లో 1 అవర్, అంటే దీని రేషియో 3 ఇక్కడ 1 lakh వరకు దీని రేషియో ఉంటుంది. అక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ 1 అవర్ వరకు పిక్రిక్ యాసిడ్లో డిప్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఈ వామ్స్ కానీ అలాగే సిస్టస్ కానీ ఇవన్నీ ఏమవుతాయంటే రిమూవ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా?